హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. ఈరోజు మనం 3 ఆగస్ట్ రోజు జరిగిన షిఫ్ట్ 1, షిఫ్ట్ 2 అండ్ షిఫ్ట్ 3లో కొన్ని క్వశ్చన్స్ సైన్స్ కరెంట్ అఫైర్స్ ఈ గ్రూప్ డి ఎగ్జామ్లో ఏమేమి అడిగాడు అన్న విషయం మనం చూద్దాం. సో చాలామంది పిల్లలు నాకు కొన్ని క్వశ్చన్స్ సెండ్ చేశారు. సో ఈవినింగ్ షిఫ్ట్ ఫస్ట్ షిఫ్ట్ అయితే సో ఈజీగానే ఉందన్నారు, సెకండ్ షిఫ్ట్ కూడా పర్లేదు బాగానే పెట్టామన్నారు. ఇక థర్డ్ షిఫ్ట్కి వస్తే బాగా హార్డ్గా ఉంది అని చెప్పారు. సో ఇదనమాట. సో ఇదైతే ఈజీ టు మోడరేట్, ఇది ఈజీ టు మోడరేట్, ఇది హార్డ్గా ఉందని చెప్పారు. సో రాసిన పిల్లలు ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్లో రాయండి. నా దగ్గరికి పిల్లలు సెండ్ చేసిన క్వశ్చన్స్ అన్నీ కూడా నేను ఇప్పుడు నా దగ్గరికి వచ్చినంత వరకు మాట్లాడతాను. ఒకవేళ వీడియో మాట్లాడిన తర్వాత ఎవరైనా లేట్గా సెండ్ చేశారనుకోండి, అవి రేపటి రోజున మాట్లాడతాను. ఓకేనా? జాగ్రత్తగా చూడండి. సో 3 ఆగస్టు ఫస్ట్ షిఫ్ట్ పవర్ ఈక్వల్ టు V ఇంటూ I మీద ప్రాబ్లం ఇచ్చాడు. పవర్ మీద ఒక ప్రాబ్లం, కరెంట్ పైన ఒక ప్రాబ్లం అనమాట. నెక్స్ట్ డెండ్రైట్స్ పైన ఒక క్వశ్చన్ అడిగాడు. డెండ్రైట్స్ మీద మనం మాట్లాడుకున్నాగా, డెండ్రైట్స్ ఎందుకు? టు రిసీవ్ ఇంపల్సెస్ని రిసీవ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అదే ట్రాన్స్మిట్ అయితే యాక్సాన్ పనిచేసిద్ది అనమాట. నెక్స్ట్ ఐడెంటిఫై కెమిస్ట్రీ వినియోగ చర్య. కెమిస్ట్రీలో వినియోగ చర్య అని సంథింగ్ ఏదో అడిగారంట. సో అది 4వ క్వశ్చన్. వాల్యూస్ ఇచ్చి ఏఎంయు యూ వాల్యూస్ మొత్తం అడిగాడు అనమాట. ఓకే, ఏఎంయు అంటే అటామిక్ మాస్ యూనిట్, దానికి సంబంధించి ఏదో అడిగాడు. దీన్ని మనం ఫార్ములా యూనిట్ మాస్ అని కూడా పిలుస్తూ ఉంటాం. దాని మీద క్వశ్చన్ అడిగాడు. ఐసోటోప్స్లో ఏది డిఫరెంట్గా ఉండిద్ది అని అడిగాడు. కొంతమంది పిల్లలేమో ఏది కాన్స్టెంట్గా ఉండిద్ది అని అడిగారని చదువుతున్నాడు. సో ఐసోటోప్స్ అంటే సేమ్ అటామిక్ నంబర్, డిఫరెంట్ మాస్ నంబర్, ఇదనమాట. సో మీరు ఏది కాన్స్టెంట్గా ఏదంటే అటామిక్ నెంబర్ చెప్పాలి, డిఫరెంట్గా ఏదంటే మాస్ నెంబర్ చెప్పాలి. నెక్స్ట్ వాటర్ ప్యూరిఫికేషన్లో యూజ్ చేసే రేస్ ఏంటి అన్నాడు. సో దీంట్లో మనం యూవీ రేస్ యూజ్ చేస్తాం. సో యూవీ రేస్లో కూడా రకాలు అడిగాడు సార్ అని అడిగాడు. సో యూవీ సి అనమాట. యూవీలో A, B, C అలా ఉంటాయి. సో యూవీ సి రేస్ని మనం వాటర్ ప్యూరిఫికేషన్లో వాడారు. నెక్స్ట్ ఇథనాల్ ఈజ్ యూజ్డ్ ఇన్ మెడికల్ ప్రిపరేషన్. సో మెడిసిన్స్ని ప్రిపేర్ చేసేటప్పుడు మనం ఇథనాల్ని వాడతాం. ఎందుకు అన్నాడు. ఎందుకు అంటే దానికి హై సాల్యుబిలిటీ ఉండిద్ది కాబట్టి, హై సాల్యుబిలిటీ ప్రాపర్టీ ఉండిద్ది కాబట్టి దాన్ని మనం వాడుతూ ఉంటాం. ఓకేనా? ఇథైల్ ఆల్కహాల్ లేదా ఇథనాల్ అనమాట. అందుకే మనం కొన్ని ఆయింట్మెంట్స్ కానీ కొన్ని టానిక్స్ కానీ నెలలో కలిపి వాడుకుంటూ ఉంటాం. ఎందుకంటే ఈ కెమికల్తో తయారు చేసిన మందు నీళ్ళలో డిజాల్వ్ అయింది కాబట్టి దాన్ని మనం తీసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో దీన్ని అదేవిధంగా మనకి చేతులు క్లీన్ చేసుకుంటూ అయింది, శానిటైజర్స్ దాంట్లో కూడా వాడుతూ ఉంటారు, పర్ఫ్యూమ్స్లో అలా చాలా రకాలుగా వాడుతూ ఉంటారు. సో మెడికల్ ప్రిపరేషన్లో వాడేదానికి కారణం ఏంటి అని అడిగాడు. సో హై సాల్యుబిలిటీ ఎక్కువ ఉండేది కాబట్టి. టైమ్ అండ్ వెలాసిటీ గ్రాఫ్ మీద క్వశ్చన్ అడిగాడు. సీడ్స్ గురించి వై ద సీడ్ నాట్ ప్లేటెడ్, వాట్ ఈస్ ద రీజన్ అని అడిగాడు. సో సీడ్ గురించి కొంతమంది అన్నాడు జెర్మినేషన్ గురించి అడిగాడు సార్. జెర్మినేషన్ గురించి అడిగాడు. జెర్మినేషన్ జరగకపోవడం గల కారణం ఏంటి అన్నాడు. సో జెర్మినేషన్ జరగకపోవడం గల కారణం ఏంటంటే సీడ్ కోట్. ఒకవేళ సీడ్ కోట్ చాలా మందంగా ఉందనుకోండి, ప్రాపర్గా ఒక వెలుతురు నీరు ఇలాంటివి మన సీడ్కి ఇచ్చినా సరే సీడ్ అనేది జెర్మినేట్ అవ్వదు, మొలకెత్తది అనమాట. సో సీడ్ కోట్ బాగా మందంగా ఉండటం, ఇంకోటేమో అబ్సిసిక్ యాసిడ్, ఇలాంటి యాసిడ్స్ ఎప్పుడైతే లోపల ఉంటాయో వీటి వల్ల జెర్మినేషన్ అనేది జరగదు. సో జెర్మినేషన్ జరగాలి అంటే మనకి జిబ్బరిలిన్ హార్మోన్ కావాలి. సో G ఫర్ G. అలా ఏమైనా క్వశ్చన్ అడిగాడు. మోడరేట్ రియాక్టివ్ మెటల్స్ మీకు తెలుసు కదా, అల్యూమినియము, జింకు, ఐరన్, లెడ్ ఇలాంటివి అన్నమాట. వీటి గురించి క్వశ్చన్ ఫ్రేమ్ చేశాడు. స్కై బ్లూ కలర్లో ఎందుకు ఉంటుంది? స్కాటరింగ్ ప్రాపర్టీ. ఆ స్కాటరింగ్ కూడా రైలే స్కాటరింగ్ వల్ల స్కై అనేది బ్లూ కలర్లో ఉంటుంది. బ్లూకి వేవ్ లెంగ్త్ తక్కువ. నెక్స్ట్ సర్ ఆల్ 2026 కరెంట్ అఫైర్స్ మార్చి, ఏప్రిల్, మే, ఇదిగోండి 3 నెలలు, మార్చి, ఏప్రిల్, మే ఎక్కువగా పద్మ అవార్డ్స్ గురించి అడిగాడు. స్పోర్ట్స్ అవార్డు గురించి అడిగాడు. GDP గ్రోత్ రేట్స్ గురించి అడిగాడు. స్పోర్ట్స్ లొకేషన్, 2026 ఎలక్షన్స్ పార్టీ నేమ్స్ గురించి అడిగాడు అని చెప్పారు. ఓకేనా? తర్వాత ఇదిగోండి మానిటరీ పాలసీ కమిటీ మెంబర్స్ గురించి అడిగారు అన్నాడు. క్వశ్చన్ అర్థం కాలేదు. రెపో రేట్ అయితే 2026కి 5.25% ఉంది. ఇది రెపో రేట్. ఒకవేళ గ్రోత్ రేట్ అనుకోండి
గ్రోత్ రేట్ అయితే 2026-27 ఎస్టిమేషన్ అయితే 6.9% ఉంది. అదే 2025-2026 అయితే 7.7% ఉంది. ఇది గ్రోత్ రేటు, ఇది రెపో రేటు. సో కొంతమంది గ్రోత్ రేట్ అడిగారని చెప్పారు, కొంతమంది రెపో రేట్ గురించి కూడా అడిగారని చెప్పారు. కాబట్టి రెండు చెబుతున్నాను, చూసుకోండి. రీసెంట్గా ఫ్లడ్స్ మేలో మెన్షన్ చేశాడు. మేలో ఎక్కువగా వచ్చింది ఏంటి? అస్సాం స్టేట్స్లో మనకి ఫ్లడ్స్ ఎక్కువ వచ్చినాయి. ఆ తర్వాత గుజరాత్లో కూడా బాగా వచ్చినాయి అనమాట. అస్సాంలో బ్రహ్మపుత్ర దాని ట్రిబ్యూటరీస్ వల్ల ఎక్కువగా మనకి వరదలు అయితే వచ్చినాయి. నెక్స్ట్ 98 ఆస్కార్ నామినేటెడ్ ఫిలిం అన్నారు. సో ఇది కొంతమంది ఇది హోమ్ బౌండ్ అన్నారు, కొంతమంది అది కాదు సార్ ఏదో అన్నారు. హోమ్ బౌండ్ ఫిలిం అనమాట, హిందీ ఫిలిం. ఓకే, ఇది మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఉండిద్ది అనమాట. సినిమా బాగుండిద్ది. నెక్స్ట్ ఫుడ్ వన్ బెలాండీ ఓవర్ అవార్డ్స్ అనేవి మనకి 2026లో బెలాండీ అవార్డ్స్ ఇంకా ఇవ్వలేదు. ఇచ్చేది అక్టోబర్ 2026. సో అక్టోబర్ 26న 2026లో ఇస్తాడు. కాబట్టి కంపల్సరీగా బెలాండీ అవార్డ్స్ అడిగితే 2025 అవార్డ్సే అడుగుతాడు. లాస్ట్ టైం మనకు గ్రూప్ డీలో కూడా బెలాండీ ఓవర్లో 2025 అవార్డ్స్ అడిగాడు. ఓకేనా? అయితే మరి దీని గురించి ఏ క్వశ్చన్ అడిగాడంటే అవార్డ్స్ హెల్డ్ ఇవి ఎక్కడ జరుగుతాయి అని అడిగాడు. సో ఇవి ఇంగ్లాండ్లో జరుగుతాయి. ఇంగ్లాండ్లో లండన్ అక్కడ జరుగుతాయి అనమాట. నెక్స్ట్ శాచెట్ యాప్ అనేది ఎవరు డిజైన్ చేశారని ఒక ఎగ్జామ్లో అడిగారు. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ. ఇది ఎవరు లాంచ్ చేశారనడానికి ఆన్సర్ అనమాట. కొంతమంది సార్ లాంచ్ కాదు ఎవరు డిజైన్ చేశారని అడిగారు అన్నాడు. దానికి ఆన్సర్ ఏమో C. సో డిజైన్ చేసింది ఎవరు అంటేనేమో మీరు C. పెట్టాలి. లాంచ్ చేసింది ఎవరు అంటేనేమో NDMA నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అని పెట్టాలి. అసలు శాచెట్ యాప్ ఎందుకంటే ఇది ఒక డిజాస్టర్ ఎలర్ట్ యాప్ అనమాట. డిజాస్టర్ని ముందే మనకి తెలియజేసే ఎలర్ట్ చేసే యాప్ అనమాట, గుర్తుపెట్టుకోండి. ఢిల్లీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు గురించి క్వశ్చన్ అడిగారన్నారు, నాకు ఐడియా రాలేదు. నెక్స్ట్ మోడీ అండ్ మ్యాక్రాన్ మీట్. సో ఫస్ట్ టైం ఎక్కడ జరిగింది అన్నాడు. ఇది మనకి ఫ్రాన్స్లో జరిగింది. సో ఫ్రాన్స్లో వాళ్ళిద్దరికి సంబంధించి భారత్ ఇన్నోవేటివ్స్ అనే మీటింగ్ జరిగింది అనమాట. భారత్ ఇన్నోవేటివ్స్ అనే మీటింగ్ జరిగింది. అక్కడ వాళ్ళిద్దరూ కలుసుకొని 13 అంశాల గురించి మాట్లాడుకోవడం జరిగింది. సో మోడీ రీసెంట్గా G7 సమ్మిట్కి వెళ్ళాడు. G7 సమ్మిట్ కూడా మనకి ఫ్రాన్స్లోనే జరిగింది. అక్కడ వాళ్ళిద్దరు అది అయిపోయిన తర్వాత భారత్ ఇన్నోవేటివ్స్ అనే కార్యక్రమంలో 13 అంశాల గురించి కలిసి కూర్చొని మాట్లాడుకునే క్వశ్చన్ గురించి అడగడం జరిగింది. ఓకేనా? ఆ తర్వాత 11 అంశాలతో స్లోవేకియా. రీసెంట్గా మోడీ గారు ఈ ఫ్రాన్స్ స్లోవేకియా ప్రాంతాలకు వెళ్ళారనమాట. సో స్లోవేకియాతో మొత్తం 11 అంశాలు చేసుకున్నారు. ఇది ఎందుకు స్పెషాలిటీ అంటే ఇది 100వ దేశం. రీసెంట్గా మోడీ గారు వెళ్ళిన 100వ దేశం. ఫస్ట్ దేశం భూటాను, రీసెంట్ దేశం 100వ దేశం స్లోవేకియా అనమాట. సో ఫ్రాన్స్కి వెళ్ళి అక్కడి నుంచి ఆయన స్లోవేకియాకి వెళ్ళాడు. కాబట్టి ఆ ఫ్రాన్స్ వాళ్ళిద్దరూ కూర్చున్నారు. సో వాళ్ళిద్దరూ చైర్గా వేసుకుని కూర్చున్నది అని క్వశ్చన్ వేరే వాళ్ళు అయితే బాగా ఫ్రేమ్ చేసి మరి అడిగారు. సో నాకైతే ఇలా వచ్చింది చదువుతున్నాను. ఓకేనా? ఇవి నేను కరెంట్ అఫైర్స్ కొన్ని చదివాను కాబట్టి నాకు ఐడియా ఉంది కాబట్టి నేను కొంత అవేర్నెస్ క్రియేట్ చదువుతున్నాను. కొన్ని రానివి మీరే సెట్ చేసుకోండి. ఎందుకంటే అన్ని క్వశ్చన్స్ నేను ఇక్కడ చెప్పాలంటే కష్టం. నేను క్వశ్చన్ చదువుతున్నప్పుడు నాకు తెలిసినవి చెబుతున్నప్పుడు తెలియనివి ఏమైనా ఉంటే వాటిని సెట్ చేసుకొని ఇలా అడిగాడని బౌండరీ క్రియేట్ చేసుకొని దాని చుట్టూ చదువుకొని వెళితే మీకు ప్రయోజనం. ఓకేనా? నెక్స్ట్ ఈజీ ఆఫ్ డూయింగ్ ర్యాంక్ గురించి అడగలేదు, ఎందుకంటే ర్యాంక్ అనేది ఈ మధ్యలో మనకి ఎప్పుడు ఇవ్వలేదు. సో దేని గురించి అడిగాడు అంటే దాన్ని ఎవరు రిలీజ్ చేస్తారని అడిగాడు. వరల్డ్ బ్యాంక్. సో వరల్డ్ బ్యాంక్ ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే రిపోర్ట్ని రిలీజ్ చేస్తారు. ఓకేనా? నెక్స్ట్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్. సో ఇరాను అదేవిధంగా USA అమెరికా. సో ఇరాను అమెరికా మధ్య యుద్ధ కారణంగా ఏ జలసంధిని మూసారంటే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ జలసంధి. CBA ఆపరేషన్ రిలేటెడ్ అన్నాడు, ఇది నాకు అర్థం కాలేదు. ఏషియన్ అనగానే వేరే వాళ్ళు చెప్పారు. ఇది ఏ ఆపరేషన్ అంటే ఇది చూద్దాం చూడండి. రీసెంట్గా బాగా గుర్తుకు రావట్లేదండి. రీసెంట్గా ఒక ఆన్లైన్ మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఒక నిమిషం. సైబర్ స్లేవ్కి సంబంధించి ఒక రిపోర్ట్ నిర్వహించారు. ఆ సైబర్ స్లేవ్ రిపోర్ట్లో ఎక్కువగా ఈ ఆన్లైన్ మోసాలకి బాగా గురవుతున్న ఏషియన్ ప్రాంతం ఏంటి అని అడిగారంట. సో దాన్ని సౌత్ ఈస్ట్ ఏషియా అనమాట. అంటే మయన్మారు, వియత్నాము, లావోస్ ఇలా ఉన్నాయి కదా కొన్ని, థాయిలాండ్ ఇలాంటి దేశాలు సైబర్ స్లేవ్ రిపోర్ట్లో చెప్పబడిన ప్రకారం సో ఎక్కువగా ఆన్లైన్ మోసాలకి బాగా దెబ్బతింటున్న ప్రాంతంగా గుర్తించారు. ఇదనమాట క్వశ్చన్ ఎవరో రాశారు. ఇది
ఈ అబ్బాయి కరెక్ట్గా ఇలా రాశాడు, సిబిఐ రిలేటెడ్ ఆపరేషన్ అని గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా షిఫ్ట్ 1లో అడిగిన కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్. ఇక్కడే విజయ్ ఏర్పాటు చేసిన పార్టీ, సో టీవీకే పార్టీ ఉంది కదా, ఆ టీవీకే పార్టీ గురించి కూడా అడిగాడు. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్, వీటి గురించి అయితే అడగడం జరిగింది. ఓకేనా, తర్వాత ఇంకా చూడండి ఇంకొన్ని క్వశ్చన్స్ ఏంటంటే, ఇదిగోండి బ్రో రీసెంట్ రైన్ఫాల్ విచ్ స్టేట్, ఇందాక మాట్లాడుకున్నాగా అస్సాం అని చెప్పి, ఓకే అస్సాం ఆన్సరు. 4 స్టేట్స్ ఇచ్చి అని అడిగాడు. ఓకే, ఇంకా సైన్స్లో ఇగో యాసిడ్ బేస్ కలిస్తే న్యూట్రలైజేషన్ రియాక్షన్ ఫామ్ అయినప్పుడు ప్రొడక్ట్స్ ఏమొస్తాయి అన్నాడు. సాల్ట్ అండ్ వాటర్ వస్తుంది. ఐసోటోప్స్లో విచ్ ప్రాపర్టీ కాన్స్టాంట్, కాన్స్టాంట్గా ఉండేది సేమ్ అటామిక్ నంబర్. ఆ నెక్స్ట్ క్వశ్చన్ ఆల్గే బ్లూమ్స్ వల్ల, ఇదిగోండి ఆల్గే బ్లూమ్స్, ఇది ఎన్విరాన్మెంట్ క్వశ్చన్ అనమాట. ఆల్గే బ్లూమ్స్ మీద క్వశ్చన్ అడిగాడు. కొన్ని రియాక్షన్స్ ఇచ్చి ఇది డీకంపోజిషన్ రియాక్షన్ అని అడిగాడు. సో ఇది మనం మాట్లాడుకున్నాం. స్కై కలర్, ఇదిగోండి ఇందాక చెప్పాం కదా, స్కై కలర్ బ్లూలో ఎందుకు ఉంటుంది, స్కాటరింగ్ ఆఫ్ లైట్ అని అడిగాడు. ఇంకా అటామిక్ వెయిట్స్ అనమాట, ఇదిగోండి అటామిక్ వెయిట్స్ అడిగాడు. ఒకటి ZnO, ఇంకోటేమో Na2O. తెలుసుగా ఎలా చేయాలో. జెడ్ అంటే 65, జింక్ అటామిక్ వెయిట్, ఆక్సిజన్ అంటే 16, సో 25 16, Na2 అంటే 23, 23 రోళ్ళు, ఆక్సిజన్ అంటే 16. ఇది ఎలాగో సాల్వ్ చేయాలో మన స్టూడెంట్స్కి, మనతో పాటు ఫాలో అయ్యి వస్తున్న వ్యక్తులందరికీ కూడా సైన్స్ ఈజీ. చాలా మంది పిల్లలు 24 25 కంప్లీట్గా పెట్టేసి వచ్చారు. ఎవరైతే నా క్లాసులు వినకుండా ఉంటారో వాళ్ళకి అర్థం కాదు, దానికి మనం ఏం చేయలేం. అందుకే నేను ఆన్సర్స్ కూడా చాలా మందికి చెప్పట్లా. ఎందుకు చెప్పట్లేదంటే నా క్లాసులు విన్న పిల్లలకి ఈ ఆన్సర్స్ అన్నీ తెలుసు. ఎందుకంటే ఆన్సర్స్ చెప్పుకుంటూ వెళ్తే టైం సరిపోదు, మీకు క్వశ్చన్స్ ఎలా ఉన్నాయో తెలియాలి. ఓకేనా, అందుకని. ఓకేనా, క్లారిటీ వచ్చిందా. నెక్స్ట్ ఇంకొన్ని కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్. ఫస్ట్ షిఫ్ట్కి సంబంధించి పోవర్టీ రేట్, సో పోవర్టీ రేట్ గురించి అడిగాడు. సో పోవర్టీ రేట్ గురించి వరల్డ్ బ్యాంక్ రిలీజ్ చేసిన రిపోర్ట్ ఒకటి ఉండిద్ది. ఇది కాకుండా మనకి పిఎల్ఎఫ్ఎస్ అని ఒక సంస్థ ఉండిద్ది, ఇది రిలీజ్ చేసే ఒక పర్సంటేజ్ ఉండిద్ది. సో ఆ 2% గురించి అడిగాడు. నెక్స్ట్ ఇండియా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్, ఫ్రీ ట్రేడ్ కాదు, ఫ్రీ యూరోపియన్ ట్రేడ్ అగ్రిమెంట్, రీసెంట్గా ఇండియాతో జరిగింది. ఇది కాకుండా ఇండియా అండ్ యూకే ఇది కూడా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ పెట్టుకుంది. 99% ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఇండియాకి యూకేకి జరిగింది. అయితే క్వశ్చన్లో మాత్రం యూరోపియన్ ట్రేడ్ అని అడిగాడు, దాని ఆన్సర్ ఇండియా అని పిల్లలు చెప్పారు, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ లాంగెస్ట్ జంప్ రీసెంట్గా ఏదో ఒక గేమ్లో జరిగింది, ఆ వ్యక్తి పేరేంటని అడిగాడు. సో సర్వేష్ అలీ అనే వ్యక్తి లాంగెస్ట్ జంప్ చేశాడు. ఇది నేషనల్ ఇంటర్నేషనల్ ఏదో ఏమిటో నాకు తెలియదు, కానీ లాంగెస్ట్ జంప్ అయితే రికార్డ్ అయిందని అడిగాడు. నెక్స్ట్ బెలాన్ డిఓర్ అవార్డ్స్ తెలుసు కదా, ఇది మనకు ఫుట్బాల్లో ఇస్తారని చెప్పి. సో అది సంబంధించి ఎక్కడ జరిగింది అన్నాడు, ఇందాకే చెప్పాను, లండన్లో అవార్డ్స్ ఇస్తారనమాట, గుర్తుపెట్టుకోండి, లండన్ ఇంగ్లాండ్. సో 2026లో దాని అవార్డ్స్ ఇవ్వలేదు. ఒకవేళ రేపటి రోజున షిఫ్ట్లో అడిగితే 2025లో అడగాలి. 2025లో మనకి డెంబిలి అనే మేల్ పర్సన్కి వచ్చింది. ఫీమేల్గా ఏమో ఎనితానా బోనమాటి. ఈ రెండు కూడా లాస్ట్ టైం గ్రూప్ డి బిట్స్ అనమాట కరెంట్ అఫైర్స్లో. సో డెంబిలి, ఎనితానా బొనమాటి గుర్తుపెట్టుకోండి. ఇదేమో మెన్, ఇదేమో ఫీమేల్. 2025 బెలాండి అవార్డ్స్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ సర్సట్ అనే శాటిలైట్ గురించి అడిగాడు. దీన్ని ఐ ఆఫ్ సహారా అని కూడా పిలుస్తూ ఉంటారు. సో సహారా అనే పేరు కలిగిన శాటిలైట్ ఏంటి అని అబ్బాయి చెప్పడం జరిగింది. సో సర్సెట్ శాటిలైట్ గుర్తుపెట్టుకోండి. తర్వాత ఏమడిగాడంటే రీసెంట్గా ఇస్రో లాంచ్ చేసిన అతిపెద్ద శాటిలైట్, లార్జెస్ట్ లేదా హెవీయెస్ట్ శాటిలైట్ గురించి అడిగాడు. దాని పేరు బ్లూ బర్డ్ శాటిలైట్. ఇది రీసెంట్గా మొన్న డిసెంబర్లో పంపించారు. బ్లూ బర్డ్ బ్లాక్ 2 శాటిలైట్ అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. అంతకుముందు వరకు మనకి GSAT 7 ఉండేది అనమాట, GSAT 11 ఉండేది. ఆ తర్వాత CMS 03 ఉండేది. ఇప్పుడు రీసెంట్గా వచ్చింది మనకి బ్లూ బర్డ్ బ్లాక్ 2. ఓకేనా. సో కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా జనవరి, ఫిబ్రవరి, మార్చు, ఏప్రిల్, మే, జూన్ కూడా అడిగాడు. ఈ 6 నెలలు 2026 కరెంట్ అఫైర్స్ రివిజన్ చేసుకోండి. ఓకేనా. తర్వాత శాచెట్ యాప్ చెప్పాను కదా ఇందాక, శాచెట్ యాప్, డిజర్ట్ ఆరం యాప్, దీని గురించి అడిగాడు. ఆ తర్వాత ఇంకేం అడిగాడు, పద్మవిభూషణ్
పద్మవిభూషణ్ రాజం అనే వ్యక్తికి వచ్చింది. ఈయన ఏది అన్నాడు, ఈయన ఆర్ట్ అనమాట. ఈయన ఆర్ట్ అనే వ్యక్తి, ఆర్ట్ అనే దానికి సంబంధించిన వ్యక్తి. ఓకేనా, మనకి పద్మ భూషణు, పద్మ విభూషణు, పద్మశ్రీ, ఇది 5, ఇది 13, ఇది 113, మొత్తం 130 వచ్చినాయి. మీరు కంపల్సరీగా పద్మ విభూషణు, పద్మభూషణ్ చూసేసేయండి. ఓకేనా, పద్మభూషణ్లో మనకు 5 ఉంటారు, దాంట్లో 3 కేరళ నుంచి ఉంటారు. సో ఈ రాజం అనే వ్యక్తి కేరళ కాదనమాట. సో ఈయన వైలిన్కి సంబంధించిన ఆర్ట్ వ్యక్తి. సో ఆర్ట్ గురించి కొంతమందిని అడుగుతాడు కదా, అదనమాట రాజం, గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, ఇవన్నమాట. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూడండి. V = IR, రెసిస్టెన్స్ కాన్స్టెంట్గా ఉంది. కరెంట్ని 2 టైమ్స్ పెంచితే ఏమైద్ది అన్నాడు. కరెంట్ 2 టైమ్స్ పెంచితే వోల్టేజ్ కూడా ఏమైద్ది, 2 టైమ్స్ పెరిగిద్ది. F = MA, F ఈజ్ కాన్స్టెంట్, మాస్ 2 టైమ్స్, మాస్ 2 టైమ్స్ ఓకే, మాస్ ఇది మార్చడం గురించి ఒక క్వశ్చన్ అడిగాడు చూడండి. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రిలేటెడ్ గురించి ఒక క్వశ్చన్ అడిగాడు. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంత్ గురించి అడిగాడా, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ గురించి అడిగాడో తెలీదు, ఒక క్వశ్చన్ అడిగితే అడిగాడు. నెక్స్ట్ క్లోరిన్ = 17 వెన్ ఎలక్ట్రాన్స్ ఆర్ కాన్స్టాంట్. ఎలక్ట్రాన్స్ కాన్స్టాంట్గా ఉన్నప్పుడు అది ఏ టైప్ అన్నాడు. అదే టైపు న్యూట్రల్ యాటమ్ టైప్. ఓకేనా, ఒక క్లోరిన్ ఇలా రాసామనుకోండి, ఎలక్ట్రాన్స్ లూజ్ అయింది అనమాట, అప్పుడు అది అయాన్ అయింది. ఒకవేళ అవ్వకుండా 17 ఎలక్ట్రాన్స్ అలాగే ఉన్నాయి అనుకోండి, అది న్యూట్రల్ యాటమ్ అనే విషయం అనమాట. నెక్స్ట్ బాటిల్ క్యాప్ రిమూవ్డ్ కాదు, బాటిల్ క్యాప్ ఓపెనర్ అనమాట. ఇది ఒక సింపుల్ మిషన్. సో కొత్త ఎన్సీఆర్టీ అడిగాడు. సో కొత్త ఎన్సీఆర్టీలో సింపుల్ మిషన్స్ గురించి అడిగాడు. సో క్లాస్ 9th ఎన్సీఆర్టీ నుంచి సింపుల్ మిషన్స్ అడిగాడు. ఇది మనకి సెకండ్ క్లాస్ లెవెల్ మనం చదువుకుంటాం. సో బాటిల్ క్యాప్ ఓపెనర్ ఏంటి, సెకండ్ క్లాస్ లెవెల్ అనమాట. తర్వాత ఎవాపరేషను, కండెన్సేషన్ అప్లికేషన్స్ గురించి అడిగాడు. ఎవాపరేషను, కండెన్సేషను. నెక్స్ట్ టిష్యూస్లో ఇంటర్ క్యాలరీ మెరిస్టమ్ ఎక్కడ ఉంటుంది. ఇంటర్ క్యాలరీ అంటే చాలాసార్లు చెప్పాను, ఇది మనకి నోట్స్ దగ్గర ఉండిద్ది. మన ప్లాంట్ బయాలజీలో ఎన్నో క్వశ్చన్స్ సాల్వ్ చేసాం, మోస్ట్లీ వాటి గురించి అడిగాడు. కింది వాటిలో ప్లాంట్లో లేని టిష్యూ ఏంటి అని అడిగాడు. సో ప్లాంట్స్ ఇచ్చి మనకి ఏదో టిష్యూస్ యానిమల్కి సంబంధించి ఇస్తాడనమాట. బ్లడ్ అని చెప్పి, మస్కులర్ అని చెప్పి, నర్వస్ టిష్యూ అని చెప్పి ప్లాంట్ది కానిది ఇస్తాడు. ఇది సింపుల్ క్వశ్చనే. నెక్స్ట్ టచ్ మీ నాట్ ప్లాంట్, మనం మాట్లాడుకున్నాం కదా, అనపత్తి మొక్క, దాని గురించి ఒక క్వశ్చన్ అడిగాడంట. సో థిగ్మోట్రోపిజమా, థిగ్మోనాస్టియా, ఎందుకది ముడుచుకుపోతుంది, వాటర్ లెవెల్సా, దాని మీద అడిగి ఉండొచ్చు. తర్వాత సింగిల్ సెల్, ప్రోకారియోటిక్ సెల్, దీని మీద అడిగాడు. ప్రోకారియోటిక్ సెల్ అంటే ఏముండదు, న్యూక్లియస్ బాగా డెవలప్ అయి ఉండదు. ప్రోకారియోటిక్ సెల్స్కి ఎగ్జాంపుల్స్ ఏంటి, బ్యాక్టీరియా. ఓకేనా, చాలా ఫాస్ట్గా వెళ్తూ ఉంటాను, ఒకవేళ ఫాస్ట్ అనిపిస్తే స్లో చేసుకుని వినండి. ఓకేనా, చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, కవర్ చేయాలి. తర్వాత బ్రెయిన్ కాన్సెప్ట్, బ్రెయిన్లో బాడీ కాన్స్టెంట్గా ఉండడానికి దేని మీద ఆధారపడుతుంది, ఫ్రంట్ బ్రెయినా, మిడ్ బ్రెయినా, హిడెన్ బ్రెయినా. ఇలా క్వశ్చన్ కరెక్ట్గా ఇవ్వలేదు, చూడండి. హార్ట్ మీద క్వశ్చన్ అడిగాడు. ఇవి సెకండ్ షిఫ్ట్ అనమాట. ఓకేనా, సెకండ్ షిఫ్ట్లో క్వశ్చన్స్ ఇలా ఉన్నాయి. క్లారిటీ వచ్చిందిగా. తర్వాత సార్ సింపుల్ మిషన్స్ గురించి క్వశ్చన్ అడిగాడు, ప్లాంట్ కింగ్డమ్ నుంచి క్వశ్చన్ అడిగాడు. రిమైనింగ్ సింపుల్గానే ఉన్నాయి. ఓకే, కాన్వెక్స్ లెన్స్ మీద ఒక ప్రాబ్లం ఇచ్చాడు. హీట్ ఎఫెక్ట్ మీద, ఇదిగోండి మనం మాట్లాడుకున్న H=I²RT, దీని మీద అడిగాడు. బ్రెయిన్ పైన ఒక అప్లికేషన్ ఇచ్చాడు, అంటే బ్రెయిన్లో సెరిబ్రమా, సెరిబెల్లమా, మెడుల్లానా, పాన్సా, లేదా బ్రెయిన్లో ఏదో పార్ట్ ఇచ్చి మన బాడీలో ఆ పని చేసే బ్రెయిన్లోని భాగం ఏంటి, కానిది ఏంటి అని అడుగుంటాడు. ఓకేనా. నెక్స్ట్ ఇదిగోండి సెకండ్ షిఫ్ట్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ అనమాట. చాలా చూడండి. సో హెల్త్ ఇండెక్స్ గురించి ఒక క్వశ్చన్ అడిగాడు. సో హెల్త్ ఇండెక్స్ అనేది మనకి నీతి ఆయోగ్ ఇస్తుంది. నీతి ఆయోగ్ ఇచ్చిందా వేరే వాళ్ళు ఇచ్చిందా నాకు అర్థం కాలేదు. ఇండియా యూకే డిస్ప్యూట్ సమ్మిట్ అన్నారు. సో ఇలాంటి డిస్ప్యూట్ సమ్మిట్ అయితే నేను ఎక్కడా చూడలేదు. ఒకవేళ మీకు తెలిస్తే ఈ క్వశ్చన్స్ నెట్లో సెట్ చేసుకొని ఆ చుట్టుపక్కల కాన్సెప్ట్స్ అంతా చదువుకోండి. ఆఫ్ఘాన్ సమ్మిట్, ఈ ఆఫ్ఘాన్ సమ్మిట్ అనేది రీసెంట్గా కంబాల్ అనే ప్రాంతంలో జరిగింది. ఇది ఆఫ్రికాకి సంబంధించిన ఒక స్పోర్ట్ అనమాట. నెక్స్ట్ లారెన్స్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డ్స్ ఉమెన్ అడిగాడు. సో లారెస్ పోయినసారి కూడా లారెస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డ్స్ అడిగాడు. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. వీటిని మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ నేను అవి పెట్టాను కూడా, మీకు ఫోటో చూసుకుంటారని చూస్తున్నాను. ఇదిగోండి, ఇదనమాట. ఇది లారెన్స్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డ్స్ అనమాట. దీంట్లో మనకి అవార్డు అడుగుతాడు. స్పోర్ట్స్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్, స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్. స్పోర్ట్స్ మ్యాన్ అంటే కార్లోస్ అల్కరాజ్, స్పెయిన్ అనమాట. స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ ఎవరంటే ఆర్యా సబలెంకా, ఈమె బెలారస్ అనమాట. ఈ అవార్డ్స్ కూడా పోయినసారి బాగా అడుగుతూ వచ్చాడు.
పోయినసారి 2025 లారెస్ అవార్డ్స్ అడిగితే ఇప్పుడు 2026 అడుగుతున్నాడు. ఇవి చూసుకోండి. నెక్స్ట్ షిఫ్ట్లో మిమ్మల్ని స్పోర్ట్స్ పర్సన్ అడగచ్చు, కంబ్యాక్ అడగచ్చు, బ్రేక్ త్రూ అడగచ్చు, టీమ్ ఆఫ్ ది ఇయర్ అడగచ్చు. ఓకేనా, ముఖ్యంగా ఇవి అడుగుతాడు, లేకపోతే ఇలాంటివి అడగచ్చు. ఓకేనా, లారెస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డ్స్ పోయినసారి అడిగాడు, ఇప్పుడు అదే. మీరు బాగా గమనిస్తే నాకు క్లారిటీగా అర్థమైందంటే 2025లో ఏ రకమైన క్వశ్చన్స్ అడిగాడో 2026లో ఆ రకమైన అడుగుతున్నాడు. అవే కాదు, ఆ రకమైనవి. ఓకేనా, వాడు డిఆర్డిఓకి సంబంధించి కానీ, ఇస్రోకి సంబంధించి కానీ, ఎస్ఎన్టీకి సంబంధించి కానీ, ఇలాగ పోయినసారి ఏ విధంగా అడిగాడో ఇప్పుడు ఆ విధంగానే అడుగుతున్నాడు. అప్పుడు చూస్తే చాలా మందికి ఐడియా ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ డిఆర్డిఓ ఫైనల్ మిషన్ ఏంటి అన్నాడు. 2026లో మేలో చేసిన చివరి మిషన్ EOS-1 అనమాట. EOS-1 ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ని పైకి పంపించారు డిఆర్డిఓ. నెక్స్ట్ PSLV-62 కాదు సారీ, దీనికి చెప్పాను, ఒక్క నిమిషం. ఇదిగోండి, PSLV-62 ఏంటంటే EOS-1 ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ అనే మిషన్ రీసెంట్గా పంపించారు. ఇది PSLV-62 అనమాట. నెక్స్ట్ ఇదేంటంటే డిఆర్డిఓ మేలో ప్రయోగించిన ప్రయోగం ఏంటంటే టారా అంటే టాంజెంట్ పుల్ యాక్షన్, గుర్తు రావట్లేదండి నాకు, ఇలాగే చదివాను అది. దాన్ని టారా అంటారు. సో టారా అంటే అర్థం ఏంటంటే ఇదొక గ్లైడెడ్ వెపన్ సిస్టమ్ అనమాట. కాస్త మీరు చూడండి, ఇది రీసెంట్గా గ్లైడెడ్ వెపన్ సిస్టమ్ టారా, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, అది రీసెంట్గా డిఆర్డిఓ మేలో టెస్ట్ చేసింది అనమాట. గ్లైడెడ్ వెపన్ సిస్టమ్ డిఆర్డిఓ చేసిన జనవరి నుంచి జూలై వరకు చేసిన ఆపరేషన్స్ అన్నీ చూసుకొని వెళ్ళు, కంపల్సరీగా క్వశ్చన్ వచ్చింది. నెక్స్ట్ ట్రైబల్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అనమాట. ఇదిగోండి, ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్, ఇది ఫస్ట్ టైం ఇనార్గల్ గేమ్స్ అనమాట. ఇది ఛత్తీస్గఢ్లో జరిగింది. ఛత్తీస్గఢ్లో మూడు సిటీస్లో జరిగింది. 16వ ఫైనాన్స్ కమిషన్ అన్నారు, ఇది నాకు అర్థం కాలేదు. 16వ ఫైనాన్స్ కమిషన్ హెడ్ అయితే అరవింద్ పనగారియా. అయితే క్వశ్చన్ ఎలా అడిగాడో నాకు తెలియదు, అర్థం కాలేదు. ఎకనామిక్ సర్వే మీద క్వశ్చన్ వచ్చింది. ఆ అన్నపూర్ణ స్కీమ్ తీసుకొచ్చింది కేరళ, కోల్కత్తా వాళ్ళు. కోల్కత్తాలో కూడా వెస్ట్ బెంగాల్లో స్టార్ట్ చేశారు. ప్రతి నెల ఆడవాళ్ళకి 3,000 మంత్లీ డైరెక్ట్ ట్రాన్స్ఫర్ ఇస్తారన్నమాట అకౌంట్లోకి. అన్నపూర్ణ స్కీమ్. కోల్కత్తా హైకోర్టు లాయర్ గురించి అడిగాడు, ఇది నాకు అర్థం కాలేదు. భూకంపం, మణిపూర్లో భూకంపం ఎక్కడొచ్చింది అన్నారు. ఇది క్రామ్గ్రెజ్ అనే డిస్టిక్ ఉంది. సో అది చూసుకోండి. నేను ఎప్పుడో చదివిని, నాకు అంత గుర్తులేదు, కాస్త గుర్తునే చదువుతున్నాను. భూకంపం మణిపూర్లో ఏ లొకేషన్లో వచ్చిందని అడిగాడు. ఆపరేషన్ ప్రహార్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది యాంటీ గ్యాంగ్స్టర్ అంటే గ్యాంగ్స్టర్స్ని అందరినీ నిర్మూలన చేయాలి అని తీసుకొచ్చారు. యాంటీ గ్యాంగ్స్టర్ ఆపరేషన్ ఇన్ పంజాబ్, ఆపరేషన్ ప్రహార్, గుర్తుపెట్టుకోండి. ఆపరేషన్స్ చూసుకోండి. తర్వాత రాంచీ నేషనల్ స్పోర్ట్ అన్నారు. ఈ క్వశ్చన్ కూడా నాకు అర్థం కాలేదు. రీసెంట్గా అయితే రాంచీలో 29వ నేషనల్ సీనియర్ స్పోర్ట్స్కి సంబంధించిన ఒక ఈవెంట్ అయితే జరిగింది. అయితే రాంచీ నేషనల్ స్పోర్ట్ అడిగాడు, నాకు అర్థం కాలేదు. WTO వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో మినిస్ట్రియల్ కోఆపరేషన్, MC అంటే మినిస్ట్రియల్ కోఆపరేషన్ సమ్మిట్ అనమాట. ఇది అడిగారు. ఇది మనకి ఎక్కడ జరిగింది అంటే ఎక్కడ జరిగింది, క్యామరూన్లో జరిగింది. క్యామరూన్లో కూడా ఔడు అనే ప్రాంతం అనుకుంటా. ఇక్కడికి మన వైపు నుంచి పీయూష్ గోయల్ వెళ్ళాడు, వెరీ ఇంపార్టెంట్. మినిస్ట్రియల్ సమ్మిట్ అనమాట, వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత పౌర హక్కుల కోసం పోరాటం చేసి ఒక వ్యక్తి అమెరికాలో, ఇది చాలా ఫేమస్ అయింది, వ్యక్తి పేరు అలెక్స్ పెజ్జీ అనుకుంటా. పౌర హక్కుల కోసం పోరాటం చేస్తుంటే ఈ వ్యక్తిని చంపేశారు. అక్కడి నుంచి ఆ పోరాటం ఇంకా బాగా డెవలప్ అయిందనమాట. అప్పుడు బాగా న్యూస్లోకి వచ్చింది. ఇవన్నీ కూడా చాలా నామినెంట్గా చదువుకునేవే అండి. బాగా డెప్త్గా లోపలికి వెళ్ళి అయితే ఆమె అడగలేదు. చాలా క్వశ్చన్స్ వినంగానే ఇవ్వండి. ఆపరేషన్ ప్రహారు, ఈ భూకంపం గురించి, ఈ పౌర హక్కుల సంబంధించి, ట్రైబల్ గేమ్స్, డిఆర్డిఓ ఆపరేషన్స్, లారెన్స్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డ్స్, ఇలాగా ఒక 7 క్వశ్చన్స్ 8 క్వశ్చన్స్ పెట్టగలిగేలాగా ఉన్నాయి అని చెప్పి పిల్లలైతే నాకు చెప్పడం జరిగింది. ఓకేనా, ఇదన్నమాట క్వశ్చన్స్. సో చెప్పాను కదా, లాంగెస్ట్ హై జంపు, ఫ్రీ యూరోపియన్ ట్రేడ్, హెవీయెస్ట్ శాటిలైట్, ఇవన్నీ కూడా కవర్ చేశాను. హార్మోజ్ జలసంధి, పవర్టీ పర్సంటేజ్ అడిగాడు. తమిళనాడులో విన్నింగ్ పార్టీ,
ఇవన్నమాట క్వశ్చన్స్. సో నాకైతే ఫస్ట్ షిఫ్ట్ సెకండ్ షిఫ్ట్కి సంబంధించి నాకు జిఎస్ క్వశ్చన్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ వచ్చినాయి. థర్డ్ షిఫ్ట్కి సంబంధించి కూడా జిఎస్ క్వశ్చన్స్ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ వచ్చినాయి, కానీ సరిగ్గా అర్థం కాలేదు, పిల్లలు సరిగ్గా పెట్టలేదు. వాళ్ళు పెట్టిన పేజీలో నాకేం క్వశ్చన్స్ అర్థం కావట్లేదు. వాటిని చూసి కుదిరితే నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను, ఓకేనా? సో కంటిన్యూస్గా మీరు ఫాలో అప్ అవుతూ ఉండండి, ఎందుకంటే ఎగ్జాక్ట్గా మన దగ్గరికి క్వశ్చన్స్ ఎలా ఉన్నాయనే విషయం తెలిసిద్ది. ఏదో పైన క్వశ్చన్స్ కాదు కాబట్టి పిల్లలు వివరంగా రాస్తూ నాకు పంపిస్తున్నారు. అవన్నీ రాగానే ఇలాగే నేను చేస్తూ ఉంటాను. సో పొద్దున పూటైతే క్వశ్చన్స్ చాలా లేట్గా పెడుతున్నారు. మ్యాక్సిమం సాయంత్రానికి వీడియో చేసి పెడతాను, ట్రై చేస్తాను. ఆ నెక్స్ట్ రోజు రాసే పిల్లలు ఒకసారి రివ్యూ చేసుకోండి, ఓకేనా? ఇక్కడతో వీడియో ఫినిష్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్. ఇక్కడ మిస్ అయిన క్వశ్చన్స్ కంపల్సరీగా నెక్స్ట్ వీడియోలో కూడా తీసుకొస్తాను. కరెంట్ అఫైర్స్ కూడా లోతుగా వెళ్ళి చెప్పినవి కూడా తెలుసుకొని వాళ్ళని అడిగి గుర్తు చేసి అవి కూడా తీసుకొస్తున్నాను. సో కరెంట్ అఫైర్స్ మీకు ఎక్కడ మోస్ట్లీ దొరకవు, మన దగ్గర పిల్లలందరూ బాగా చెబుతున్నారు కాబట్టి వాటిని కూడా తీసుకొచ్చి మాట్లాడదాం, ఓకేనా? బాయ్.